వెల్కమ్ టు స్వతంత్ర. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు కుప్పంలో చంద్రబాబు పర్యటన. హంద్రీనివా బ్రాంచ్ కాలువను పరిశీలించనున్న సీఎం. కేసీఆర్ పిటిషన్ పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ. తనపై కేసును కొట్టేయాలని బీఆర్ఎస్ అధినేత పిటిషన్. తెలంగాణలో కొనసాగుతున్న జూడాల సమ్మె. కీలక అంశాలపై మరోసారి చర్చించనున్న మంత్రి. నేడు రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు. ఇవాళ 264 మంది ఎంపీల ప్రమాణ స్వీకారం. నో ఫ్రెండ్లీ పోలీసింగ్, ఓన్లీ లాఠీ చార్జ్. ప్రకటనలపై ఓవైసీ ఆగ్రహం. జూబ్లీహిల్స్ లో ఇలాంటి ప్రకటనలు చేయగలరా అంటూ నిలదీత. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్. పలు జిల్లాల్లో భారీ వర్షాలు. తెలంగాణలో జగిత్యాల కాంగ్రెస్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో హస్తం పార్టీలో ముసలం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే సంజయ్ చేరికతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. రాష్ట్ర అధిష్టానం పంపిన దూతల ప్రయత్నాలు కూడా ఫలించలేదని తెలుస్తోంది. తీవ్ర మనస్తాపంతో ఉన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇవాళ భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటన చేసే అవకాశం ఉంది. జీవన్ రెడ్డి నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే సోమవారం అంతా జీవన్ రెడ్డి ఇంటి వద్ద హై డ్రామా కొనసాగింది. కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో జీవన్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. కార్యకర్తలతో భేటీ సందర్భంగా జీవన్ రెడ్డి రాజీనామాకు సిద్ధమయ్యారు. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డితో చర్చలు జరిపారు. జీవన్ రెడ్డితో మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపినా ఫలించలేదు. ఈ క్రమంలో జీవన్ రెడ్డి కార్యకర్తల మనోభావాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. పరిష్కారం తోడ్పడుతున్న పరిస్థితుల్లో సరే శాసనసభ్యుల సంఖ్యాబలం అనే భావనే కావచ్చు, ఆలోచన ఏదైనా కానీ ఏదైతుందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. వారి యొక్క ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని జరుగుతుంది. భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. భవిష్యత్తు నిర్ణయం ఏదైతుందో కాలం నిర్ణయిస్తుంది. దానికి అనుగుణంగా ముందు విద్వత్ సంతృప్తి అనేది కాదు, జరిగిన పరిణామాలపై చర్చ జరిగింది. కానీ శాసనసభ్యులు అనేది సంఖ్యాపరంగా ప్రభుత్వానికి అండగా ఉండాలనే భావనతో ఇతర పార్టీలకు చెందినటువంటి ఒక శాసనసభ్యులు పార్టీలు చేసుకోవాలని చెప్పని కానీ ఆ చేరిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత పార్టీపై ఉంటుందని చెప్పని నేను భావిస్తాను చెప్పండి. మరోవైపు జీవన్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ కు ఒక్కరోజు సమయం ఇచ్చినట్టు సమాచారం. లేకపోతే తాను రాజీనామా సిద్ధమని జీవన్ రెడ్డి తేల్చి చెప్పినట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే అధిష్టానం నుంచి జీవన్ రెడ్డికి హామీ దక్కకపోతే రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. జీవన్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకోవడంతో ఆయనకు మద్దతుగా జగిత్యాల నియోజకవర్గంలోని ఆయన మద్దతుదారులు, కార్యకర్తలంతా ఇవాళ హైదరాబాద్ రావడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
జగిత్యాలలో తనపై పోటీ చేసి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేను తనతో కనీసం సంప్రదించకుండా పార్టీలో చేర్చుకోవడాన్ని జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కాంగ్రెస్కు విధేయుడిగా కొనసాగుతున్న తనను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఎలా వ్యవహరిస్తారని ఆయన నిలదీసినట్లు తెలుస్తోంది. తన అవసరం పార్టీకి లేదని భావించే కనీస సమాచారం ఇవ్వకుండా సంజయ్ను కాంగ్రెస్లో చేర్చుకున్నారని ఆయన అన్నట్టు సమాచారం. జీవన్ రెడ్డి తదుపరి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో 16 ప్రధాన రహదారులను జాతీయ రహదారులుగా మార్చి వాటికి నెంబర్లను కేటాయించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. ఢిల్లీలో కోమటిరెడ్డి పర్యటనలో నితిన్ గడ్కరీని కలిసి తెలంగాణలోని రోడ్లు, విధుల కేటాయింపులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసలుగా వెంటనే విస్తరించాలని నితిన్ గడ్కరీని కోరారు. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని కోమటిరెడ్డి తెలిపారు. జాతీయ రహదారిని 6 లేన్లుగా మార్చే జిఎంఆర్ అనే సంస్థ టోల్ రోడ్ తీసుకొని యాక్చువల్గా 2024లోనే 6 లేన్గా కంప్లీట్ చేయాలి. కానీ వాళ్ళు వివిధ కారణాలు చూపిస్తూ కోర్టుకు వెళ్తూ దాన్ని 6 లేన్గా టేకప్ చేయలేదు. 375 కోట్లతో 17 యాక్సిడెంట్ స్పాట్ గుర్తించి 375 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్ కూడా దాన్ని సపరేట్గా మీటింగ్ పెడతాను, దాన్ని కూడా రివ్యూ చేద్దామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు మ్యాక్సిమం వర్క్స్ కొత్త నేషనల్ హైవే సిస్టానికి వారు మరొక దేశంలోనే అత్యధిక ట్రాఫిక్ ఉండే మార్గాల్లో ఒకటైన హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిని జీఎంఆర్ నిర్మాణ సంస్థ 2024 కల్లా 6 వరుసలుగా విస్తరించాల్సి ఉందని కోమటిరెడ్డి వివరించారు. 17 యాక్సిడెంట్లు స్పాట్లను సరిదిద్దడానికి 370 కోట్లు మంజూరు చేశారన్నారు. ఈ పనులతో శాశ్వత పరిష్కారం ఉండదని, ఈ మార్గాన్ని ప్రమాదరహితంగా మార్చాలంటే 6 వరుసలుగా విస్తరించాలని మరోసారి గడ్కరీని మంత్రి కోరారు. త్వరలోనే దీనిపై సమావేశం ఏర్పాటు చేసి పరిష్కరిస్తామని నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని అన్నారు. అలాగే రాష్ట్రంలో 16 ప్రధాన రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కోరానని కోమటిరెడ్డి చెప్పారు. ఉప్పల్ నారాపల్లి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పాత కాంట్రాక్టర్ని తొలగించి కొత్త టెండర్లు పిలవాలని గడ్కరీ ఆదేశించారని కోమటిరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం యుటిలిటీ ఛార్జెస్ తాము భరించలేమని కేంద్రానికి లెటర్ రాసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఛార్జీలను తామే భరిస్తామని కేంద్రానికి లెటర్ రాయడంతో ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుపై ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తామని నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని చెప్పారు. అనంతరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని కూడా వెంకటరెడ్డి కలిశారు. రాష్ట్ర సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని కోరారు. 2016లో అనౌన్స్ చేసి 2018 నుంచి రీజనల్ రింగ్ రోడ్ మీద చర్చ జరుగుతుంది తప్ప ముందడుగు పడతలేదు. గత ప్రభుత్వం దాని మీద కొన్ని అనౌన్స్ చేసినప్పుడు యూటిలిటీ చార్జ్ కడతామని చెప్పి ఒప్పుకొని తర్వాత వాళ్ళు మేము కట్టామని చెప్పడం, నేషనల్ హైవే వాళ్ళు దాన్ని బ్యాక్ పోవడం, మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను వచ్చి గడ్కరీ గారి ఆనరబుల్ మినిస్టర్ గారిని కలిసి వారిని ఒప్పిస్తే వాళ్ళు యూటిలిటీ ఛార్జ్ కూడా మీరు కట్టే అవసరం లేదు, మేమే కట్టుకుంటామని చెప్పి ముందుకు వచ్చి రావడం. అందులో రీజనల్ రింగ్ రోడ్తో సహా ఉప్పల్కి వెళ్ళి గట్కేసర్ పోయే ఫ్లైఓవర్ 5-6 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 40% పనులు మాత్రం పూర్తయింది. దాని మీద కూడా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తే వారు అక్కడ ఉన్న అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు, టెర్మినేట్ చేసి కొత్త టెండర్ పిలిచి వెంటనే పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినందుకు మంత్రి గారు. ఢిల్లీ పర్యటనలో తాను కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, కిషన్ రెడ్డిలను కలిసి రాష్ట్ర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తానన్నారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి అటవీశాఖ అనుమతుల కోసం భూపేందర్ యాదవ్ను కలుస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.
తెలంగాణ మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుంది? అసలు విస్తరణకు ముహూర్తం ఎప్పుడు? సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో ఆశావహుల్లో మరోసారి ఆశలు చిగురుస్తున్నాయి. గత పర్యటనలోనే ఈ మేరకు పదవుల పంపకంపై హైకమాండ్ నుంచి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ తీసుకురానన్న ప్రచారం సాగినా మళ్లీ ఇప్పుడు ఏం చర్చించబోతున్నారు? అందరిలోనూ ఇప్పుడు ఇవే ప్రశ్నలు. ఒకే ఒక్క ఛాన్స్ అంటున్నారు ఆశావహులు. అవును, తెలంగాణ కాంగ్రెస్లో పదవుల కోలాహలం నెలకొన్న వేళ ఎక్కడ చూసినా ఏ ఇద్దరు నేతలు భేటీ అయినా మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు, ఇతరత్ర అవకాశాలపైనే జోరుగా చర్చ సాగుతోంది. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆశావహులంతా ఎప్పుడెప్పుడు పదవులొస్తాయా, ఎవరెవరికి ఛాన్స్ వస్తుందా అని గంపడ ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలోనే జూలై 2న మంత్రివర్గ విస్తరణ ఉండబోతోందని, ఈ మేరకు తనకు సమాచారం ఉందంటూ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేసిన కామెంట్లు హాట్ టాపిక్గా మారాయి. దీనికి తోడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో మరోసారి మంత్రివర్గ విస్తరణపై చర్చ జోరందుకుంది. ఇప్పటికే ఒకసారి సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు గతంలో హస్తన వెళ్లిన రేవంత్ రెడ్డి హైకమాండ్తో చర్చలు జరిపారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, పీసీపీ నియామకం సహా పలు అంశాలపై చర్చలు జరిపినట్లు ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు పార్టీ ఎంపీల ప్రమాణ స్వీకారం కోసమే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన అని చెబుతున్నా ఈ సమయంలోనే మరోసారి అధిష్టానం పెద్దలతో సీఎం చర్చలు జరుపుతారన్న ప్రచారం సాగుతోంది. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన తర్వాత జరుగుతాయని భావిస్తున్న పదవుల పంపకాల విషయానికొస్తే రాష్ట్రంలో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపైనే ఎమ్మెల్యేలు ఎక్కువగా దృష్టి సారించారు. ఇక పీసీసీ చీఫ్గా కొత్తవారి నియామకం, కార్పొరేషన్ల చైర్మన్లు సహా పలు నామినేటెడ్ పదవుల భర్తీపైన చర్చలు జోరుగా సాగుతున్నాయి. వీటన్నింటిలో మొదటగా మంత్రివర్గ విస్తరణకొస్తే గతేడాది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తెలంగాణలో ఉన్న మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రకారం చూస్తే మొత్తం 18 మందిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. అంటే సీఎంతో పాటు 18 మంది మంత్రులు ఉండవచ్చు. ప్రస్తుతం 12 మంది ఉండడంతో మరో 6 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతో విస్తరణలో ఎవరికి చోటు దక్కుతుందన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. అయితే జిల్లాలు, సామాజిక వర్గాలు అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీల ప్రకారం వీటిని భర్తీ చేయనున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా దీనిపై దృష్టి సారించడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ సీనియర్లు, జూనియర్లు సైతం మంత్రి పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరి పేర్లపై జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఎన్నికల ప్రచారం సందర్భంగా ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. దీంతో మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరికి ఆమాత్య యోగం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇక ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేరుపైన ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనే కాదు, అంతకుముందు కూడా పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు బల్మూరి వెంకట్. పైగా అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఈయనకు మంచి పేరే ఉంది. దీంతో బల్మూరి వెంకట్ పేరు వినిపిస్తోంది. మున్నూరు కాపు, కురుమ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని సీఎం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మున్నూరు కాపుల్లో బలమైన నాయకుడిగా ఉన్న ఆది శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది. కురుమ సామాజిక వర్గం నుంచి బీర్ల ఐలయ్యకు పదవి ఖాయమన్న ప్రచారం సాగుతోంది. ఎస్టీ సామాజిక వర్గానికి ఒక పదవి ఖాయమని చెబుతున్నారు. ఆ కోటాలో చూస్తే దేవరకొండ ఎమ్మెల్యే భాను నాయక్ లేదంటే ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఉన్న ఒకరికి ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. దీంతో ఆదిలాబాద్ జిల్లా నుంచి వెడ్మ బొజ్జకు ఆమాత్య యోగం దక్కవచ్చని చెబుతున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ విషయానికొస్తే మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ పేరుపై ప్రచారం సాగుతోంది. అదే సమయంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి అవకాశం దక్కవచ్చని అంటున్నారు. అయితే ఇప్పటికే ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలన్న అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ నిర్ణయానికొచ్చారని, ఆయన సూచించిన వారికే పదవులు దక్కుతాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. మరోవైపు విపక్ష బీఆర్ఎస్ నుంచి కొందరు నేతలు పార్టీలోకి వస్తూ ఉండడంతో వారిలో ఒకరికి ఛాన్స్ ఉండొచ్చన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఎవరికివ్వాలి, ఇస్తే ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, ఇలా పలు అంశాలపై చర్చించడంతో పాటు తాను తయారు చేసిన మంత్రివర్గ జాబితాను ముఖ్యమంత్రి హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లి ఆమోదముద్ర వేయించుకుంటారని, ఈ పర్యటన తర్వాత ఏ క్షణమైనా విస్తరణ ఉండే అవకాశాలున్నాయన్న టాక్ నడుస్తోంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు పూర్తవడంతో ఇప్పుడు టీపీసీసీ చీఫ్గా కొత్తవారిని నియమించేందుకు సిద్దమవుతోంది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటివరకు టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన పార్లమెంట్ ఎన్నికలు వెంటనే రావడంతో కొత్తవారికి పీసీసీ బాధ్యతలు అప్పగిస్తే కొంతమేర గందరగోళం ఏర్పడుతుందన్న భావనతో ఇన్నాళ్లు ఈ ప్రక్రియను వాయిదా వేసింది హైకమాండ్. ఇప్పుడు ఎన్నికలు పూర్తి కావడంతో నూతన పీసీసీ ప్రెసిడెంట్ను నియమించనుంది. ఈ పదవి కోసం కూడా పార్టీలో గట్టి పోటీ నెలకొంది. మధు యాష్కి గౌడ్, పొన్నం ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్, జగ్గారెడ్డి సహా పలువురు నేతలు రేసులో ఉన్నారు. మరి వీరిలో ఎవరికి అప్పగిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. కేవలం ఇవే కాదు, నామినేటెడ్ పోస్టుల వ్యవహారం కూడా ఇప్పుడు తెరపైకొచ్చింది. మొత్తం 54 కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్ల లిస్టు ఇప్పటికే సిద్దమైనట్లు తెలుస్తోంది. నిజానికి లోక్సభ ఎన్నికలకు ముందే 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. కానీ వీటి విషయంలో కొందరు అసంతృప్తితో ఉన్నారు. కొందరు ఇదే విషయాన్ని సీఎం దృష్టికి సైతం తీసుకువెళ్లారు. దీంతో వీటిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి మొత్తం 54 కార్పొరేషన్లకు ఎవరిని నియమించాలన్న జాబితా తయారు చేసి వాటికి హైకమాండ్ ఆమోదం తీసుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే కార్పొరేషన్ చైర్మన్ల భర్తీలో మంత్రివర్గంలో చోటు దక్కని వారికి, ఇతర పదవులు లేని వారికి, అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద అతి త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్లో పదవుల పందేరం జరగనుందని మాత్రం చెప్పవచ్చు. దీంతో నేతలు ఫుల్ జోష్లో ఉన్నారు. పార్లమెంట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభం కానున్నాయి. నిన్న కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ రోజు మరో 281 మంది సభ్యులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మిగతా సభ్యులు ఇవాళ స్వీకారం చేయనున్నారు. నిన్న తొలి రోజు 262 మంది ఎంపీలుగా ప్రమాణం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి మండలి సహా పలు రాష్ట్రాల ఎంపీలు ప్రమాణం చేశారు. ఆంగ్ల అక్షర క్రమంలో రాష్ట్రాల వారీగా 262 మందితో ప్రోటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ఎంపీలుగా ప్రమాణం చేయించారు. లోక్సభలో 543 మంది సభ్యులున్నారు. తెలంగాణ ఎంపీలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 25 మంది ఎంపీలు మొదటి రోజే ప్రమాణ స్వీకారం చేయగా, తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మినహా మిగతా వారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, ఆ పార్టీ కీలక నాయకుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇవాళ జరగనుంది. అదేవిధంగా కేరళలోని వయనాడ్ లోక్సభకు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు భర్తృహరి మహతాబ్ ప్రకటించారు. పార్లమెంట్ కొత్త భవనంలో 18వ లోక్సభ కొలువుదీరింది. ఈ భవనంలో లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకారం జరగడం ఇదే తొలిసారి. తొలుత ప్రోటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. సోమవారం ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ లోపలికి వచ్చేటప్పుడు సభ్యులు నిలబడి కరతాళ ధ్వనులతో ఆహ్వానించారు. చట్టాల రూపకల్పనలో అత్యంత కీలక పాత్ర పార్లమెంట్ది. ఇందులో లోక్సభ ఎంత ముఖ్యమో రాజ్యసభ అంతకంటే ముఖ్యం. ఇంకా చెప్పాలంటే ఒక బిల్లు పాస్ అయి చట్టంగా మారాలంటే రాజ్యసభలోనూ పాస్ కావడం తప్పనిసరి. అయితే లోక్సభలో ఎన్డీఏ అధికారం చెలాయిస్తున్నా రాజ్యసభలోకి వచ్చేసరికి ఇతర పార్టీల మద్దతు కూడా తప్పనిసరి. ఇందుకు కారణం ఎన్డీఏ కూటమి పార్టీలకు రాజ్యసభలో బలం తక్కువగా ఉండడమే. అందుకే లోక్సభలో బిల్లులను సులభంగా పాస్ చేయించుకుంటున్న ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యసభకు వచ్చేసరికి ఇతర పార్టీల మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి గత కొన్నేళ్లుగా నెలకొంది. దీంతో బిల్లుల విషయంలో ఏ క్షణం ఏం జరుగుతోందన్న టెన్షన్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ది. అయితే రాజ్యసభలో బిల్లులు పాస్ అయ్యేలా చూడడంలో కమలం నేతలు పెద్ద ఎత్తున మంత్రాంగం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ పక్షనేతగా జేపీ నడ్డా ఉండగా కాంగ్రెస్ తరపున విపక్ష నేతగా మల్లికార్జున ఖార్గే ఉన్నారు. ఇక త్వరలోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో పలు కీలక బిల్లులు లోక్సభ, రాజ్యసభ ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దల సభలో పార్టీల వారీగా ఉన్న బలాబలాలను ఓసారి పరిశీలిస్తే బీజేపీ తరపున 90 మంది ఎంపీలున్నారు. కాంగ్రెస్కు 26 మంది సభ్యుల బలం ఉంది. తృణమూల్ కాంగ్రెస్ తరపున 13 మంది ఎంపీలు రాజ్యసభలో ఉండగా వైసీపీ నుంచి 11 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీలున్నాయి. ఈ రెండు పార్టీల తరపున 10 మంది ఎంపీలు రాజ్యసభలో ఉన్నారు. ఒడిశాకు చెందిన బీజు జనతా నుంచి 9 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆర్జేడీ, బీఆర్ఎస్, సిపిఎం పార్టీల తరపున 5 ఎంపీలు రాజ్యసభలో సభ్యులుగా ఉన్నారు. దీంతో ఆయా పార్టీలు రాజ్యసభలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఏపీలో అక్కడక్కడా వర్షాలు కొనసాగుతున్నాయి. ఇవాళ కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు, రేపు కోస్తాలో ఎక్కువ చోట్ల వర్షాలు, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రుతుపవనాల ప్రభావంతో పార్వతీపురం, మాన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులు కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు, శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మాన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించినా వాతావరణం మాత్రం ఇంకా చల్లబడలేదు. అయితే వచ్చే 2-3 రోజుల్లో కోస్తాలో పలుచోట్ల వానలు కురుస్తాయి అంటున్నారు. ఈ నెల 25 నుంచి 27 వరకు అనేక చోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. 26, 27 తేదీల్లో కోస్తాలో ఎక్కువ చోట్ల వానలు, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. అయితే అక్కడక్కడ ఎండలు కొనసాగుతున్నాయి. అలాగే మధ్యాహ్నం వరకు ఎండ, ఆ తర్వాత వానలు పడతాయంటున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో వర్షాలు కురవగానే విచిత్ర అరుపులతో కొత్త శబ్దాలు వినిపించాయి. శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని స్థానికులు గమనించగా ఇంటి చుట్టూ నిల్వ ఉండే నీటిలో కొత్త రకపు పసుపు కప్పలు కనిపించాయి. కప్పలు వర్షానికి ఆకాశం నుంచి పడ్డాయా లేదా ఎక్కడి నుంచి వచ్చాయనే ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై శాస్త్రవేత్తలను వివరణ కోరగా
వర్షాకాల ప్రారంభ సమయంలో కప్పలు ఆడ కప్పలను సంయోగం చేయడానికి తన రంగును ఊసరవెల్లిలాగా మారుస్తాయని చెప్పారు. అలాంటి కోవాకు చెందిన ఈ కప్పలు మహబూబాబాద్ జిల్లాలో దర్శనం ఇవ్వడంతో పర్యావరణ ప్రేమికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా నాగపల్లిలో గంజాయి కలకలం రేపింది. గ్రామంలో మత్తుమందు తరలిస్తున్న 4 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి నుంచి 3 కిలోల గంజాయి, ఒక బైకు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడ్డ యువకులు సులభంగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే భద్రాచలం ఏరియాలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి రామగిరి, మంథని పరిసర ప్రాంతాల్లో రహస్యంగా అమ్మకాలు మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. యువత గంజాయికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఏసీపీ రమేష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రయారిటీలో భాగంగా రామగుండం కమిషనర్ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు నిన్న మేము మంథనిలో కూడా చాలా పూర్తి స్థాయిలో అందరి మీద నిఘా పెట్టి గంజాయి ఇంకా ఇతర మత్తు పదార్థాల మీద ఏ రకమైనటువంటి జరుగుతున్న దాని మీద నిఘా పెట్టి నిన్న నాగేపల్లిలో ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఆ వ్యక్తి ద్వారా ఇంకొక 3 కూడా పట్టుకొని వాళ్ళ నుంచి 3.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. 3.5 కిలోల గంజాయి అంటే చాలా పెద్ద మొత్తం లోపల గంజాయి. అది మన మంత్రి చుట్టుపక్కల ప్రాంతాల లోపల దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి తీసుకొచ్చిన గంజాయిని పట్టుకొని 4 వ్యక్తులను ఈ సందర్భంగా 4 వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సిస్టమేటిక్గా ప్రొసీజర్ ప్రకారం వాళ్ళను అరెస్ట్ చేసి రాజన్నకు కోడే కడితే కోరిన కోర్కెలు తీరుతాయి. దంపతులు కోడే మొక్కు తీర్చుకుంటే పన్నంటి సంతానం కలుగుతుంది. ఇది వేములవాడ రాజన్నపై భక్తుల విశ్వాసం. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది కోడే మొక్కులు. కోడెగిత్త మొక్కుల ద్వారానే ఆలయానికి అధిక ఆదాయం లభిస్తోంది. ఇంతటి విశిష్టత కలిగిన దేవాలయంలో కోడెల సంరక్షణలో అధికారులు అలసత్వం వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. లయకారుకుడైన శివుడు దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ పుణ్యక్షేత్రంలో రాజరాజేశ్వరుడిగా కొలువై ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో నెలకొన్న ఈ పవిత్ర క్షేత్రం పౌరాణికంగా, చారిత్రకంగా విశిష్టత సంతరించుకుంది. భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా ఈ క్షేత్రం కీర్తింపబడిందని భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వర ఖండం తెలియజేస్తుంది. చారిత్రక ఆధారాలను బట్టి ఈ పురాణత క్షేత్రం పశ్చిమ చాణక్యుల కాలం నుంచి ఉన్నట్టు తెలుస్తుంది. పురాతత్వ ఆధారాలను బట్టి పశ్చిమ చాణుక్య ప్రభువులు వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలోని అధిక ఆదాయం గల దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి. రాష్ట్రంలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానం అంటేనే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది కోడె ముక్కులు. రాజన్నకు కోడెను కడితే కోరిన కోరికలు తీర్తాయని భక్తులు విశ్వాసం. ఇదే కాక సంతానలేమితో అల్లాడే దంపతులు ఇక్కడ కోడెగిత్తను కడితే తప్పక సంతతి కలుగుతుందనే నమ్మకం భక్తులో గాఢంగా ఉంది. ఆలయానికి వచ్చే భక్తులు అధిక శాతం మంది ఇక్కడ కోడెను కట్టేసి వెళ్తారు. ఆలయానికి వచ్చే ఆదాయంలో సింహభాగం కోడెలను కట్టడం ద్వారానే వస్తుంది. దీనిని బట్టి రాజన్న ఆలయంలో కోడెలకు ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుస్తుంది. అయితే ఇంతటి విశిష్టత కలిగిన ఆలయంలో కోడెల సంరక్షణ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రాజన్న ఆలయ కోడెల సంరక్షణకు సంబంధించి గ్రామంలోని కట్ట కింద ఒక గోశాల ఉంది. ఇదే కాక తిప్పపూర్లో మరొక గోశాల ఉంది. అయితే కోడెల సంరక్షణ, గోశాల నిర్వహణ విషయాల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. వర్ష బీభత్సానికి ఇక్కడి గోశాల బురదమయంగా మారుతుంది. దీంతో దాదాపు 1000కి పైగా కోడెలు నానా అవస్థలు పడుతున్నాయి. కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెడుతున్న కోడెల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాజన్న ఆలయ అధికారులకు, అలాగే రాష్ట్ర దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు భక్తులు ఎన్నో విన్నపాలు చేశారు. అయినా భక్తులు ప్రతిపాదనలను పట్టించుకునే వారే కరువయ్యారు. దీనిపై విశ్వ హిందూ
పరిషత్ నాయకుడు నాగుల రాముగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార నిర్లక్ష్యం వల్లే కోడెలు దీనవస్థలో జీవిస్తున్నాయని, కొన్ని మృత్యువాత పడుతున్నాయని ఆయన ఆవేదన చెందారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కోడెల ద్వారా దేవస్థానానికి సగభాగ ఆదాయం అలాంటి కోడెల ద్వారానే వస్తుంది. అలాంటి కోడెలకు సరైన వసతి లేదు. ఈ చలవ పందిలు వేసి వీటిని తాత్కాలిక మరమ్మతు చేయడం వల్ల ఇక్కడ చూస్తూ ఉంటే వర్షపు నీటితో ఈ బురదలో టోటల్గా ఈ గోవులు అలానే బొర్రడం వల్ల ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి సీజన్లో ఉన్నటువంటి వ్యాధులు కూడా సోకి వాటి మృత్యువాత పడడం జరుగుతుంది. వాటికి ఎలాంటి వసతి కూడా లేదు. మేమేం కోరుతున్నామంటే తాత్కాలిక పందిర్లు కాదు, పెద్ద ఎత్తున వీటికి రేకుల షెడ్లు వేయించి వీటిని కాపాడవలసిన బాధ్యత దేవస్థాన అధికారులకు ఉంది. అలాగే వీటిని సంరక్షించవలసినటువంటి వెటర్నరీ డాక్టర్ కూడా దాన్ని తక్షణమే నిర్మించాలి. ఇక్కడ వీటిని కాపాడవలసిందిగా బాధ్యతగా మేము కోరుతున్నాం. ఇప్పటికైనా ఆలయ అధికారులు మొద్దు నిద్ర వీడి రాజన్న ఆలయ కోడెలపై శ్రద్ధ చూపించాలని, వాటి సంరక్షణకు చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.